అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. ఈరోజు నేను పేర్ని నాని గురించి మాట్లాడతా. పేర్ని నాని అనే వ్యక్తి చాలా రోతమైన కామెంట్స్ చేశారు దిష్టి మీద. పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ గురించి అందరికీ తెలిసినయే కదా. దాని మీద సెటైర్లు, ప్రతి విమర్శలు కూడా జరుగుతున్న తరుణంలో పేర్ని నాని చాలా వరస్ట్ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని మాంత్రికుడితో పోలుస్తా చెప్పారు. అయితే నేను పేర్ని నానిని అడుగుతున్నాను, పేర్ని నాని నువ్వు పొలిటికల్గానే అన్ఫిట్ అనుకున్నా, కనీసం నువ్వు కామెంట్స్ చేయడానికి కూడా అన్ఫిట్ అని నాకు నీ స్టేట్మెంట్స్ చూడంగానే అర్థమవుతుంది. ఎందుకంటే నీ గురించి తెలియనివాడు ఎవరున్నారు నీ కాన్స్టిట్యున్సీలో? నువ్వు ఓడిపోయావు కదా. ఏమిటి, కొబ్బరి చెట్లకి దిష్టి తగిలితే కేరళ నుంచి సైంటిస్టులు తీసుకొచ్చి కొబ్బరి చెట్లు బాగు చేయాలా? ఏం మాట్లాడుతున్నావు పేర్ని నాని నువ్వు అసలు? నీకు ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు స్క్రిప్ట్లు ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు స్క్రిప్ట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే నీకు పదవి పరపతి అన్నీ పోయినాయి కదా. నువ్వు కనీసం ప్రతిపక్ష నేతగా కూడా పనికిరావు. ఏదో మీ నాయకులు జగన్ గారు నిన్ను వదిలేస్తున్నాడు, నువ్వు కనీసం ఎందుకు పనికిరావు, ఇందుకు కూడా పనికిరావా అని. దిష్టి తగిలి ముగ్గురాలతోన్న హెలికాప్టర్కి దిష్టి తగలాలా? అసలు ఏమన్నా మాట్లాడతావు నువ్వు? నీ నియోజకవర్గం ప్రజలు నిన్ను చేతకరించుకొని చీకొట్టారు. నువ్వు 2019లో గెలిచావు, 2024లో గెలవలేదు. భవిష్యత్తులో కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావు లేదో నీకే నమ్మకం లేదు. అలాంటప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడతావు పేరు దాన్ని? నువ్వు చెప్పు, నువ్వు ఏం చేసావని మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ గారు చేతపడి చేస్తారా? నువ్వు చేతపడి చేయలేదా? నువ్వు వైసీపీ చేతపడి చేసావు కాబట్టే కదా ఈరోజు వైసీపీ 11 సీట్లతో పరిమితమైపోయింది. నీలాంటి నోటు దురుసన్నోడు, నీలాంటి చేతకానోడు ఇంకెంతమంది ఉన్నారు మీ వైసీపీ పార్టీలో? ఇలాంటి చెత్త కామెంట్లన్నీ చేసి మీ పార్టీ పరువు తీసుకోవడం, మీ నాయకుడు పరువు తీసుకోవడం తప్ప నువ్వు సాధించింది ఏమన్నా పేరు నాని? నీ గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఇప్పుడు వైసీపీలో అక్కడ చిమ్ముకునేవాడు బతుకుతాడు, నువ్వు బతుకుతావు. ఇద్దరికి పెద్ద తేడా కనిపించింది నాకైతే. ఇంతకు మించి నీ గురించి టైం స్పెండ్ చేయడం కూడా టైం బొక్క. థ్యాంక్ యూ.